హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రామ్ అండ్ నాతో పాటు ఉంది మీ శృతి. ఈరోజు మనం మంచి హైప్ ఉన్న మూవీ డెకాయిట్ రివ్యూ చూసేద్దాం. ఏంటి శృతి, అడవిశేష్ మూవీ అనగానే ఆడియన్స్లో ఎప్పుడూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి సినిమా ఎలా ఉందంటావు? హాయ్ రామ్, అవును కదా, శేష సినిమా అంటేనే మినిమం గ్యారంటీ ఉంటుంది. సినిమా విషయానికొస్తే ఇందులో అడవిశేష్ అండ్ మృణాల్ ఠాకూర్ మెయిన్ లీడ్స్. శేష్ యాక్టింగ్, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో చాలా ఇంప్రూవ్ అయ్యాడు రామ్. ఇక మృణాల్ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తన మార్క్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. సూపర్బ్. సోషల్ మీడియాలో కూడా వీళ్ళిద్దరు యాక్టింగ్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఇతర వెబ్సైట్స్లో కూడా పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు కదా. మరి స్టోరీ సంగతి ఏంటి శృతి? ఎప్పట్లాగే ఏదైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్తో వచ్చారా? నిజమే రామ్, కానీ స్టోరీ పరంగా చూస్తే అంత కొత్తదనమేమీ లేదు. విడిపోయిన ఇద్దరు లవర్స్ ఒకే గోల్ కోసం మళ్లీ కలవడం అనే రొటీన్ పాయింట్ చుట్టూనే స్టోరీ ఉంటుంది. కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే 2 సాలిడ్ ట్విస్టులైతే చాలా బావున్నాయి. అవి ఆడియన్స్ని నిజంగానే సర్ప్రైజ్ చేస్తాయి. ఓహో, అంటే స్టోరీ రొటీనైనా తన మార్క్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడనమాట. మరి టెక్నికల్గా ఎలా ఉంది? ఆ పవన్ సింగ్ స్పెషల్ సాంగ్పై చాలా బజ్ నడిచింది. అది వర్కౌట్ అయిందా? యాక్షన్ బ్లాక్స్ అండ్ చేస్ సీక్వెన్సెస్ ఎక్సలెంట్గా డిజైన్ చేశారు రామ్. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. బట్ నువ్వన్నట్టు ఆ స్పెషల్ సాంగ్ మాత్రం ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. అలాగే శేష్ ట్రై చేసిన రాయలసీమ యాసలో ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటే బావుండేది. కొన్ని చోట్ల డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. చూడాలి మరి. కొన్ని మైనస్లున్నా ఓవరాల్గా సినిమాకి మన రేటింగ్ ఎంత? ఫైనల్గా ఎండింగ్ గురించి ఏం చెప్తావు? మన రేటింగ్ వచ్చేసి 3.25 రామ్. ఇక ఎండింగ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ల తర్వాత సినిమా క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా, గుండెను హత్తుకునేలా ముగుస్తుంది. స్టోరీ రొటీన్ అయినా సరే ఆ లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ ఎమోషన్స్ వల్ల సినిమాకి ఒక పర్ఫెక్ట్ అండ్ మీనింగ్ఫుల్ ఎండింగ్ దొరికింది. ఓవరాల్గా ఇదొక డీసెంట్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా. పర్ఫెక్ట్ శృతి. సో శేష్ ఫ్యాన్స్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాస్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీని ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చన్నమాట. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ 123telugu.com ని సందర్శించండి.